బాబా 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 వచ్చేసావు బాబా. అత్తయ్య. అనిరుద్, అనిరుద్ వచ్చేసావా? నానమ్మకి బాలేదని నీకెలా తెలుసు బావా? మేమెవరం ఫోన్ కూడా చేయలేదు. కరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చేసావు. పర్ణిక, ఇప్పుడు అవన్నీ ఎందుకు? చాలా ప్రయాసపడి వచ్చావు కదా నాన్న. మీ నానమ్మంటే నీకెంత ఇష్టమో మాకు తెలుసురా. నువ్వంటే కూడా మీ నానమ్మకి ప్రాణం రా. అవునమ్మా. నానమ్మకి ఏమైందమ్మా? హార్ట్ అటాక్ వచ్చింది బావా. ఎమర్జెన్సీ కేసు అని ఐసీయూకి తీసుకువెళ్లారు. అలాగా అమ్మా, ఇప్పుడే వస్తానమ్మా. ఏ పర్ణిక, నువ్వు అమ్మని చూసుకో. అనిరుద్, అనిరుద్, పున్నగా, 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 పున్నగా. డాక్టర్, ఈ అమ్మాయికి ఎలా ఉంది? తన భుజంలో ఉన్న బుల్లెట్ని బయటికి తీసేశారా? బుల్లెటా? అవును డాక్టర్, నిజంగానే. అసలు పేషెంట్ బాడీలో బుల్లెటే లేదండి. వాట్? బుల్లెట్ లేదా? డాక్టర్, మీరు సరిగ్గానే చెక్ చేశారా? 100% బుల్లెట్ లేదు, కానీ రక్తం ఎక్కువ పోయి పేషెంటు స్పృహ కోల్పోయింది. వి విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. డోంట్ వరీ, కాసేపట్లో స్పృహ వస్తుంది. ఇప్పుడే వస్తానని బావ ఎక్కడికి వెళ్ళాడు? బాబా, నీకేం కాదు పున్నాగా. నిన్ను కాపాడుకుంటానని చెప్పాను కదా. నీ బాడీలో బుల్లెట్ లేదని డాక్టర్ గారు చెప్పారు. దానివల్ల సెప్టిక్ అవుతుందేమోనని చాలా భయపడ్డాను. ఇక మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే ధైర్యం వస్తుంది సిస్టర్. పున్నాగా నాగమ్మ భక్తురాలు. ఆమెనే బుల్లెట్ మాయమయ్యేలా చేసిందేమో. దేవుణ్ణి నమ్మని వాణ్ణి ఈ అద్భుతాలను చూస్తుంటే నమ్మలేము.
బావా 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 నా మరదలు వస్తున్నట్టుంది. నేను వెళ్తాను సిస్టర్. బావా పున్నాగని జాగ్రత్తగా చూసుకోండి బావా ప్లీజ్ సిస్టర్. నేనున్నాను కదా. బావా 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 ఇక్కడ నీకోసమే చూస్తున్నాను బావా. అంత అర్జెంట్ ఏంటి? 2 నిమిషాలు కనపడకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తావో ఏమైపోతావోనని బెంగగా ఉంది. నువ్వు అమ్మ దగ్గర ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బావా 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 నేను నీతో వస్తాను. నేను చీ అసలు పేషెంట్ బాడీలో బుల్లెటే లేదండి. అసలు ఆ బుల్లెట్ ఏమైంది? మా అమ్మగారికి ఏం కాకూడదు డాక్టర్. ఆమెకు వయసు మీద పడింది. రిస్క్ తీసుకుని ట్రీట్మెంట్ చేయాలి. ఏం చేస్తారో మాకు తెలీదు. మా అమ్మగారికి మాత్రం ఏం కాకూడదు. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి ప్రాబ్లం ఎక్కడొచ్చిందో తెలియాలంటే కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఆ పరీక్షలేవో తొందరగా మొదలు పెట్టండి. ఓకే. ఈ మెడిసిన్స్ తీసుకురండి. అనిరుద్, అనిరుద్, ఇప్పటికొచ్చావా? ఇన్నాళ్ళు ఎక్కడున్నావని మేము అడగమయ్యా, కానీ మా అమ్మ నీ మీదే ప్రాణాలు పెట్టుకుంది. ఇక నుంచైనా ఆవిడ పక్కనే ఉండు. మందుల చీటీ ఇవ్వన్నా? పద. అనిరుద్, ఎప్పుడు నీ ఆలోచనలకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడం కాదురా. అప్పుడప్పుడు కన్నవాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఒకవేళ కోపంతో మందలిద్దామంటే అలుగుతావు. దానికి మీ అమ్మ వత్తాసు పలుకుతుంది. ఎక్కడికి వెళ్ళావురా అని అడిగితే నాకు నచ్చిన అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాను అని చెప్తే పుట్టు పూర్వత్రాలు తెలియకుండా ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని నేను ఇంట్లోకి రానిస్తానని అనుకోవడం వాడి మూర్ఖత్వం అవుతుందని చెప్పు అరవిందా. అసలెవర్రా అది? నమ్మి ఆదరించి ఆశ్రయం కల్పిస్తే మనకే వెన్నుపోటు పడవాలని చూసింది. అలాంటి దానికోసం కన్నవాళ్ళని కూడా లెక్క చేయకుండా ఇంట్లోంచి పారిపోతావా? అసలేం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు అనిరుద్. ఆ విషయాన్ని పదే పదే నాతో చెప్పించుకోకు. ఎందుకండి హాస్పిటల్లో కూడా
వాడి మీద కోప్పడుతున్నారు. నా మాటల్లో నీకు కోపం కనబడుతుందా అరవిందా? వాడి బాధ్యత వాడికెప్పటికప్పుడు గుర్తు చేస్తున్నానన్న విషయాన్ని నువ్వు కూడా గుర్తించలేకపోతున్నావు. మావయ్య బావింకెప్పుడు పోడ్లే. అసలే అమ్మమ్మ ఆరోగ్యం బాలేదు. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి మావయ్య. అయ్యో, ఇంత పెద్ద హాస్పిటల్లో ఈ మందులు కొట్టెక్కడ పెట్టారో తెలియడం లేదు. ఏ అమ్మాయి, మందుల షాప్ ఎక్కడా? నిన్నే, మందుల షాప్ ఎక్కడా? అటు సైడ్ ఉంది మేడం. నర్స్, నర్సమ్మాయ్, నిన్నేనమ్మా పిలిచేది. చెవుడా వినపడదా? నిన్న గట్టిగా మాట్లాడకూడదు మేడం. మీకేం కావాలి? మందులు పుట్టెక్కడ చచ్చిందమ్మా? మెడికల్ షాపా? నేను చూపిస్తాను రండి. గరుడ రక్షణ పత్రావతి వాళ్ళు చూస్తే గొడవ చేస్తారు. పున్నాగను చూస్తే చంపేయాలని చూస్తారు. నా బిడ్డ కోలుకునేదాకా కాపాడుకునేదెలా? అత్తయ్య, మీరు ధైర్యంగా ఉంటే 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అత్తయ్య. అమ్మా అరవిందా, చెప్పండి అత్తయ్య. వర్మ భద్రావతి ఎక్కడా? భద్రావతి మందుల కోసం వెళ్ళింది. ఆయనేమో డబ్బులు కట్టడానికి వెళ్ళారు. పిలవమంటారా అత్తయ్య? అయ్యో, ఇప్పుడే వద్దమ్మా, వద్దు. వాళ్ళెవరూ ఇక్కడ ఉండకూడదనే అడిగానమ్మా, అడిగాను. అమ్మా అరవిందా, అత్తయ్య, 5 ముత్తైదువుల్ని తోడు తీసుకుని వెళ్ళి ఆ రేణుకమ్మ తల్లికి చలవలు పోయమ్మా. మీరింటికొచ్చాక చూద్దాం అత్తయ్య. ఇప్పుడేం ఆలోచించకండి. ముందు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి అత్తయ్య. నాకేమయ్యిందే? బ్రహ్మాండంగా ఉన్నాను. మీకు గుండె నొప్పన్నారు. గుండె నొప్ప పాడా? కావాలనే అలా కుప్పకూలేను. అత్తయ్య, ఏంటి మీరనేది? మీకు ఏ జబ్బు లేదు.
నాకున్నదంతా బాధలే. వర్మ మూర్ఖత్వంతో అమ్మవారికి అర్పించాల్సిన సారెను కాలదన్నాడు. వాడి మాట వినకపోతే కన్న తల్లినే కడతేరుస్తాననగానే గుండె పగిలినంత పని అయింది. ఇంత మాట అన్నాడే అన్న బాధలో కూడా నాకు ఆ రేణుకమ్మ తల్లి ముక్కు తీర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది. అందుకే గుండెపోటుని కూలబడిపోయి అందరినీ హాస్పిటల్కి వచ్చేలా చేశానే పిచ్చి మొహమా. ఎలా ఉంది? ముసలి నక్క, నువ్వు నాకన్నా జిత్తులు మారదానివే. అంతేలే, నేను పిల్లనైతే నువ్వు నా తల్లివి కదా. వెళ్ళారవిందా, నన్ను చూసుకోవడానికి నీ మొగుడు ఇక్కడే ఉంటాడు. నువ్వు అనిరుద్ధుని తీసుకుని ఇంటికెళ్ళు. అమ్మవారికి సారి పెట్టి వంశరక్షణ చేయమని వేడుకో. ఏ అరిష్టం రాకుండా, ఏ అనర్థం జరగకుండా చూడమని అమ్మవారిని వేడుకో. నువ్వు వెళ్ళమ్మా. అత్తయ్య, డాక్టర్లు మీకే జబ్బు లేదని కనిపెడితే అప్పుడేం చెప్తారు? నా చావు నేను చేస్తాను, నువ్వెళ్ళు. కడుపులో మంట ఛాతీ వరకు వచ్చిందని చెప్తాను. అజీర్తి వల్ల కూడా అప్పుడప్పుడు అలాంటి నొప్పి వస్తుందని, దానికి గుండె నొప్పి అని కంగారు పడకుండా హాస్పిటల్కి అప్పుడప్పుడు వచ్చి చూపించుకోవడం మంచిదని ఆ డాక్టరే సలహా ఇస్తాడే పిచ్చి మొహమా. అంతే. నాకే రోగం లేదంటే నా కొడుకు సంతోషపడతాడు గాని కోప్పడతాడా నీ పిచ్చిగాని? అబ్బా, నువ్వు వెళ్ళవే, వెళ్ళు. ఆలస్యం చేయకు. ఇదే మంచి అవకాశం. వెళ్ళు వెళ్ళు. అలాగే అత్తయ్య, మీరు జాగ్రత్త. వస్తాను. అమ్మ నాయమ్మో, నన్ను మించినట్టివే నువ్వు. వదిన ఇంటికెళ్ళినా సారె పెట్టనిస్తానా, మణిని దక్కనిస్తానా?